దరిద్రం, ఎప్పుడైనా వాన వస్తే నియోజకవర్గంలో 10-15 చెరువులు తెగకుండా లేవు. ఎందుకంటే చీమలు పెట్టి పోయిన చెరువులన్నింటినీ వదిలేస్తే ఇవాళ కాకతీయులు కట్టిన చెరువులు ఉండేయా? చెరువు దిగంగానే ఏం చేస్తారు? ఎవరైనా రింగు వండేసుకొని వచ్చిన నీళ్ళు ఆపుకొని ఆ పంట తీసుకొని ఎండాకాలం రాగానే మళ్ళీ కట్ట సరి చేసుకుంటాడు ఎవడైనా బుర్ర ఉన్నాడు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయలే. ఏం మాట్లాడుతున్నారు? ఎన్డీఎస్ఏ చెప్పింది. అసలు ఎన్డీఎస్ఏ ఎవడు? వాడికి ఏం సంబంధం? నువ్వు పిలిచినవా? ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కొట్టుకపోతేనే ఇప్పటికి 3 సార్లు దిక్కులేదు. దాన్ని కట్టినోడే దీనికి వచ్చి సర్టిఫికేట్ ఇస్తాడట. ఎవరి నాయకత్వంలో పోలవరం కడుతుందో ఇప్పటికి 3 సార్లు కొట్టుకపోయిందో, దాదాపు 2000 కోట్లు నష్టమైందో, అక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండదు. గుజరాత్లో కట్టి ఇట్లా ప్రారంభం చేసి మోడీ వెనుక మళ్తూనే ఉండు, బ్రిడ్జిలు కూలి కొట్టుకపోతూనే ఉన్నాయి, గాలిపటాలు పోయినట్టు చచ్చిపోతూనే ఉన్నారు 100 మంది. అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు కొంచెం ఇంతంత లీక్ అయితే 2 రోజులలో వచ్చింది ఎన్డీఎస్ఏ. వచ్చి ఎమ్మటే రిపోర్ట్ ఇచ్చింది ఎలక్షన్ల ముందు. వచ్చినోడు ఆడికి పోలే, చూడలే, హైదరాబాద్లో కూర్చొని రిపోర్ట్ తెచ్చి వెంటనే కిషన్ రెడ్డికి ఇస్తే ఎక్కడ రిపోర్ట్ చేయాలి అక్కడ చేరేవాడు కిషన్ రెడ్డికి ఇచ్చిపోయాడు. కిషన్ రెడ్డి ప్రకటిస్తే ఇంత పెద్దగా వాళ్ళ డబ్బా పేపర్లల్లా కూలిపోయిన కాళేశ్వరం, ఎన్డీఎస్ఏ తప్పుపట్టింది. కూలిపోయిందా కాళేశ్వరం? కనబడతలేదా కళ్ళకి? ఇంత కళ్ళ ముందే ఉంది కదా, కళ్ళ ముందే కనబడుతుంది కదా. ఒక్కసారి దీన్ని చూద్దాం. అసలు కాళేశ్వరం ఏంది? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు. ఇప్పుడు మనం పోయి తిరిగి వచ్చిన బ్యారేజీలు ఏవైతున్నాయో మొదలు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, ప్రవాహ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతోని కట్టుకున్న రిజర్వాయర్లు, లిఫ్ట్ 530 మీటర్ల ఎత్తుకు చేసినాం మనం కొండపెచ్చమ్మకు వచ్చే వరకే. దీంతో 240 టీఎంసీల నీటిని వాడుకోవడానికి ఏర్పాట్లు చేసిండు కేసీఆర్. 240 కాదు, ఇంకా 200 కూడా వాడుకునే ఏర్పాటు ఉంది. వాస్తవానికి ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. నేను ఆవేశంగా మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడడం లేదు, వీళ్ళు చేసే దుర్మార్గాలు. ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో ప్రాజెక్టు కొట్టుకుపోయినా చంద్రబాబు మాట్లాడాడు. ఎంత బూతులు తిట్టుకొని కొట్టుకొని చంపుకుంటారేమో అని మనకు కనిపించే ఇద్దరు వైద్యవర్గం నాయకులు చంద్రబాబు హయాంలో కొట్టుకుపోయినా జగన్ మాట్లాడాడు. నీళ్ళకు సంబంధించిన ప్రాజెక్టుల విషయాలలో ఏ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసి నీళ్ళు తీసుకొచ్చినా అపోజిషన్ పార్టీగా ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎప్పుడు వాళ్ళు బయట పెట్టుకోలే ఏ విషయాలు. ఎందుకంటే మన రాష్ట్రం కొరకే కదా దొంగతనం చేస్తుంది, చేయనీయలేమని చెప్పి. కానీ ఇవాళ ఈ దుర్మార్గులు వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఇంటి దొంగ ప్రాణగండం అని ఈ ఇంటి దొంగల్ని పట్టుకొని చంద్రబాబు అవతల ఈ దుర్మార్గాన్ని చేయిస్తున్నాడు. వాస్తవానికి కేసీఆర్ వాళ్ళు ఎట్లా పోతిరెడ్డిపాడును తొమ్ముకపోయినారో, ఏ అనుమతులు లేకుండా దౌర్జన్యంగా వాళ్ళ చేతుల పెత్తనం ఉంది, వాళ్ళ వైపు ఉందని చెప్పి అదే పద్ధతుల్లో మనం గోదావరిని కొల్లగొట్టాలి, గోదావరిని మనం తెచ్చుకోవాలి అని చెప్పి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆ కాలువ 3 టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చే కాలువను పెట్టిండు ఆనాడే, మొదటి రోజు చెప్పకుండా పెట్టిండు. ఎస్, నా రాష్ట్రం కొరకు నేను దొంగతనం చేసినా ఏం తప్పు లేదు. కాలువ తీసేటప్పుడు చెప్పలే 2 టీఎంసీలు కానీ చెప్పిండు, ఎందుకంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి పైన. కానీ 3 టీఎంసీలు చేసిండు. తెలంగాణ రాష్ట్రం కొరకు చేసిండు, తెలంగాణ రైతాంగం కొరకు చేసిండు. కానీ ఇవాళ మన ఇంటి దొంగలు వాళ్ళకు సద్దులు మోసి దుర్మార్గంగా మన మీద దాడి చేస్తున్నారు. ఇవాళ ఇంత అద్భుతంగా
ప్రాజెక్టును కట్టి మొత్తం తెలంగాణలో సరే ముందు పోనీయండి. ఇది ప్రాణహిత, ఇది గోదావరి, ఇది పైనుంచి వచ్చేది శబరి. సరే ఈ బ్యారేజ్లు, పిల్లర్లు, ఇది 85, ఇది 66, ఇది 74. ఈ మొత్తంలో కుంగింది ఒక్క కాళేశ్వరంలో ఒక్కటి పోనీ బాబు ఫస్ట్ మేడిగడ్డ దగ్గర మీ నీటి సామర్థ్యం 16.18 టీఎంసీలు, అన్నారం దగ్గర 10, సుందిల దగ్గర 8.5, మేడారం 7.78, మల్కపేట రిజర్వాయర్ 3, అనంతగిరి 3.5, రంగనాయక సాగర్ 3, మల్లన సాగర్ 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 15, బసవాపూర్ 11.5, గంధమల్లం 9.87. కానీ తగ్గించినాం. ఇప్పుడు అక్కడ ప్రజలు సహకరించలేదు భూములు ఇవ్వడానికి, దాంతో తగ్గించాల్సి వచ్చింది దీన్ని, అందుకే ఆగింది. కొండంచేరు 3.5, భూంపల్లి 9, మోతే 2, ధర్మవరపేట 5, కాటవేడ 5, ముద్దువజవాడ 5, తిమ్మకపల్లి 1.5, మొత్తం కలిపి 140 టీఎంసీలను మనం వర్షాకాలం వర్షాలు వచ్చినప్పుడే స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో రిజర్వాయర్లు కట్టిండు కేసీఆర్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కృష్ణ మీద 350 టీఎంసీల నీళ్లను